మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం మారి తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే విధంగా ఉంది. అంటే కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ 2-3 విషయాలు చాలా ప్రధానమైనటువంటివి. తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు, నీళ్లు, నిధులు, నియామకాలు 3 అంశాల మీద జరిగింది. అందులో నియామకాలకు సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వం మన ఆకాంక్షలు నిజం చేసింది. ఎట్లా? అప్పుడు మన ఉద్యోగాలు మనకే దక్కాలి. ఆ రోజుల్లో ఏంటంటే 60% లోకల్ రిజర్వేషను, 40% నాన్ లోకల్ అని ఓపెన్ కోటాని నింపేవాళ్ళు. 70-30, 60-40లుగా నింపేవాళ్ళు. కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు చాలా శ్రద్ధ పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి 95% లోకల్స్కు మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి ఇది మనం జీవో నంబర్ 124 2018 సంవత్సరంలో జీవో 124 ఇచ్చాం. ఇందులో దీనివల్ల ఏం జరిగింది? రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో 95% ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఇది మనము ఉద్యోగ నియామకాలకు లోకల్ రిజర్వేషన్ను సాధించాం. గతంలో ఉండేది ఏంది? 60-40, 70-30, అంటే 40% మంది పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఓపెన్ కాంపిటీషన్లో తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది. 30% మంది స్థానికేతరులు తెలంగాణేతరులు కూడా తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్రపతి గారిని కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి తాను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ గారు 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఉద్యోగ నియామకాల్లో మేము సవరణ చేశాం. ఇది ఎప్పుడు? 2018లో జీవో 124 ద్వారా 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే విద్య విషయంలో కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం చెప్పారు వాళ్ళు? 10 ఏళ్ల పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్స్లో ఎడ్యుకేషన్ అడ్మిషన్స్లో పాత పద్ధతి యథావిధిగా కొనసాగుతుంది. అంటే 15% ఏదైతే ఓపెన్ కోటా ఉందో ఆంధ్రాలో 15%లో తెలంగాణ విద్యార్థులు వెళ్ళొచ్చు, తెలంగాణలోని విద్యాలయాల్లో 15% ఆంధ్ర విద్యార్థులు ఇక్కడ రావచ్చు. ఈ పద్ధతిని మరో 10 ఏళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు. అందువల్ల దాన్ని మేము మార్చలేకపోయాం. మీకు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే చాలా ముఖ్యం, ఒక్కొక్కరు డాక్టర్ కావాలని జీవితాంతం కలగంటారు. పిల్లలే కాదు, తల్లిదండ్రులు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పిల్లల్ని చదివిస్తారు. పిల్లలు కూడా నిద్రాహారాలు అని ఒక డాక్టర్ కావాలని జీవితం అంతా తపన పడుతుంటారు. అలాంటి పిల్లల భవిష్యత్తుతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. నిజంగా మేము ఉన్నప్పుడు మీకు తెలుసు 2850 ఎంబీబీఎస్ సీట్లుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 9000కు పెంచింది. 2850 సీట్లను 10 ఏళ్లలో 9000 ఎంబీబీఎస్ సీట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది, మా నాయకుడు కేసీఆర్ది. అంటే మేము 3 అంతలు పెంచిన ఎంబీబీఎస్ సీట్లు 4 అంతలు పెంచాం దాదాపు. అయితే పెంచిన సీట్లు కూడా తెలంగాణ బిడ్డలకే దక్కాలని మేము చాలా జాగ్రత్తలు కూడా పడ్డాం. ఉదాహరణకు ఇందాక నేను చెప్పాను, 15% ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి. ఏది? మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్ని విద్యాలయాల్లో అన్నప్పుడు తెలంగాణలో 2014 రోజు మనకు 20 మెడికల్ కాలేజీల్లో 2850 సీట్లు ఉండేది. 2850 సీట్లు అంటే ఒక 280 సీట్స్ ఓపెన్ కాంపిటీషన్లో ఆ పిల్లలు రావడానికి అవకాశం ఉండేది. అందులో అంటే మేమేం చేసినాము, మేము బాగా ఆలోచించి తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు బాగా పెట్టినాం కదా, 20 నుంచి 36 మెడికల్ కాలేజీలు అయినాయి. నేను ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో మాత్రం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన ప్రకారంగా
15% ఓపెన్ కోటా పెడతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేము పెట్టుకున్న మెడికల్ కాలేజీల్లో మాత్రం ఇవ్వము, మేము 100% మా తెలంగాణ పిల్లలకే ఇచ్చుకుంటాము అని చెప్పి ఆ రోజు నేను ఒక జీవో తెస్తే దాదాపు 520 సీట్లు తెలంగాణ పిల్లలకు అదనంగా దొరికినాయి. అంటే మేమంత కన్సర్న్తో పనిచేసినాం. గుడ్డిగా అదే జీవో ఫాలో అయితే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కాలేజీల్లో కూడా 15% వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. లేలే ఈ విభజన చట్టం పార్లమెంట్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న విద్యాలయాల్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న సీట్లకు మాత్రమే 15% అన్రిజర్వ్డ్ కోటా ఉంటుంది తప్ప రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెట్టుకున్న కాలేజీల్లో 100% మా పిల్లలకే ఇస్తాము అని ఆ రోజు నేను జీవో సవరించి దాదాపు 520 సీట్లు అదనంగా మన తెలంగాణ పిల్లలకు దక్కేటట్టుగా మేము ప్రయత్నం చేశాం. అదేవిధంగా బి కేటగిరీ సీట్లు ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో. బి కేటగిరీలో గతంలో రాష్ట్రమే కాదు దేశంలో నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ చదివే ప్రొవిజన్ ఉండేది. కానీ నేను ఆ రోజు మన రాష్ట్రంలో మేము పర్మిషన్ ఇచ్చిన కాలేజీల్లో దేశం మొత్తం నుంచి రావడం ఎందుకు, బి కేటగిరీ సీట్లలో కూడా తెలంగాణ పిల్లలకే అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి జీవోను సవరించి తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావడానికి ఆ రోజు మేము వెసులుబాటు కల్పించాం. అట్లా 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో కూడా లోకల్ రిజర్వేషన్ ఉండాలి, తెలంగాణ పిల్లలకి ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు 1071 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కినాయి. అంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెట్టిన కాలేజీల్లో తెలంగాణ పిల్లలకి ఇవ్వాలంటే 520 సీట్లు వచ్చినాయి. బి కేటగిరీలో ప్రైవేట్ కాలేజీల్లో కూడా లోకల్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే 1071 సీట్లు మేము ఆ రోజు తేవడం జరిగింది. అంటే మా కన్సర్న్ ఏంది, ఈ రాష్ట్రంలో పిల్లలు డాక్టర్లు కావాలి, మన పిల్లలకు మేలు జరగాలని మేమంత తపనతో మేము పనిచేసినాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, ఎంబీబీఎస్ అడ్మిషన్లో ఆదరబాదరగా అనాలోచితంగా ఈరోజు మన తెలంగాణ పిల్లలకు నష్టం జరిగేటట్టు చేసినారు. ఇక్కడ మనం మీ అందరికీ తెలుసు 1969 తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ రోజు విద్యా ఉద్యోగాల్లో ఎక్కడి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరకాలి, ఎక్కడి వాళ్ళకి అక్కడ విద్యా అవకాశాలు ఉండాలని ఇది 1979లో 646 అని ఒక జీవో ఇచ్చారు. 1979 646 జీవో. అప్పటి ఆంధ్రప్రదేశ్ను 3 భాగాలు చేసిండ్రు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. 3 భాగాలుగా ఆంధ్రప్రదేశ్ను విభజించి ఈ 85% సీట్లు తెలంగాణ పిల్లలకు తెలంగాణ, ఆంధ్ర పిల్లలకు ఆంధ్ర, రాయలసీమ పిల్లలకు రాయలసీమ, 15% ఓపెన్ కాంపిటీషన్ అని ఇది 1979లో వచ్చిన జీవో. ఇది జీవో నంబర్ 646. దీని తర్వాత ఏమైంది, 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన ఏం పెట్టిందంటే ఎడ్యుకేషన్ విషయంలో ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ విషయంలో, విద్యా ప్రవేశాల విషయంలో ఈ పాత జీవోను 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కనుక 10 ఏళ్ళు ఇదే దీన్ని పాటించండి అన్నారు. అన్నప్పుడు మనము 2017లో యథావిధిగా అదే జీవోను కొనసాగిస్తూ 2017లో మనం జీవో ఇచ్చినాం. ఇది ఎప్పటిదాకా వర్తిస్తుంది, 2024 జూన్ 2వ తారీఖు దాకా వర్తిస్తుంది. 2024 జూన్ 2కు రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిపోతుంది కనుక అప్పుడు మనము స్వంత రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. తెలంగాణ ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రము తన స్థానికతను నిర్ధారించుకోవడానికి మన సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం తెలంగాణకు దక్కింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా విద్యా అడ్మిషన్స్ కోసం పాత పద్ధతినే కొనసాగించమని పార్లమెంట్ చెప్పింది కనుక గత 10 ఏళ్ళు మనకు అవకాశం లేదు. మొన్న 2 జూన్ 2024కు 10 ఏళ్ళు పూర్తయితాయి కనుక మరి ఇప్పుడు మన పిల్లలకు ఎట్లా విద్యా అవకాశాలు కల్పించాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించుకోవాలి. ఉద్యోగాలకు మనం చేసినాం, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో ఉద్యోగాలకు నిబంధన పెట్టలేవాళ్ళు, విద్య విషయంలో మాత్రం 10 ఏళ్ళు యథాస్థితిని కొనసాగించాలన్నారు. అందువల్ల ఉద్యోగాల విషయంలో పెట్టలేదు కనుక కేసీఆర్ గారు క్యాబినెట్లో ఆమోదించి రాష్ట్రపతికి పంపి స్వయంగా తను ఢిల్లీ వెళ్ళి 95% ఉద్యోగాలు తెలంగాణ పిల్లలకు దక్కేటట్టుగా ఆనాడు కేసీఆర్ గారు ఉద్యోగాల కోసం చేసుకొచ్చినాం.
అది అది ట్యాగ్ లైన్ ఆఫ్ ద మూమెంట్. తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యోగాలు మనకే దక్కాలనేటువంటి నినాదాన్ని 95% ఉద్యోగాలు తెలంగాణకు తగ్గేటట్టుగా మేము ఆ రోజు ఈ జీవో 217ను మేము 2017లో 114 జీవోని తేవడం జరిగింది. ఉద్యోగాలు దక్కినాయి. ఇప్పుడు విద్యా అవకాశాలు కూడా మనకు దక్కాలి కదా. ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఫార్మసీ కానీ, బీడీఎస్ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, అదేవిధంగా పీజీ కోర్సెస్ కానీ, పిహెచ్డి కానీ, అందులో కూడా మరి విద్యలో ఏ రకంగా ఉండాలి అనడానికి ఒక సమగ్రమైనటువంటి స్థానికతను నిర్ధారించేయడానికి ఒక నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. కానీ ఇది ఏది పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ అడ్మిషన్స్ కోసం మొన్న జీవో నంబర్ 33 అని ఇచ్చింది. జీవో నంబర్ 33 ఇచ్చింది. దీంట్లోకి పోతే ఏమున్నది జీవో నంబర్ 33లో అంటే ఇంటర్మీడియట్ పూర్తయినాక మనం నీట్ ఎగ్జామ్ రాస్తాం మెడిసిన్ కోసం. మీరు చివరి విద్యా సంవత్సరం నుంచి 4 ఏండ్లు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అన్నారు. అంటే ఇంటర్మీడియట్ 2 ఏండ్లు, 9th 10th 2 ఏండ్లు, 9, 10, 11, 12 ఈ 4 ఏండ్లు చదివితే నువ్వు లోకలు అని ఇందులో పెట్టేసినారు. యాక్చువల్గా ఇది ఎప్పుడు ఇదే ఈ 9th 10th 11th 12th అనేది ఎప్పుడుంది? ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పినటువంటి 1979వ సంవత్సరం జీవోలో అదే ఉన్నది. దాన్ని యథావిధిగా కొనసాగించండి అంటే 2017 జీవోలో కూడా అదే ఉంది. కాకపోతే ఆ జీవోలో ఏముందంటే ఇది ఒకటే లేదు. మీరు చూస్తే పారాగ్రాఫ్ 1, 2 ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ 1, 2 మాత్రమే పెట్టిండ్రు. కింద ఏమున్నది ఇంకా దీని యాజ్ ఇట్ ఈజ్ మొత్తం పోతే మీరు గడిచిన 7 సంవత్సరాల్లో అంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి నీట్ ఎగ్జామ్ రాయడానికి ముందు 7 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు మీరు ఇక్కడ చదివి ఉండాలి. బై పొరపాటున 2 ఏండ్లు బయట చదివితే అట్లీస్ట్ మ్యాక్సిమం 7లో మ్యాక్సిమం అంటే 4 years 4 ఏళ్ళైనా ఇక్కడ చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు. 7 ఏండ్లలో 4 సంవత్సరాలన్న తెలంగాణలో చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు అనేది ఉండే. దాన్నేమో తొలగించేసిండ్రు. ఓన్లీ లాస్ట్ 4 years అనేది పెట్టేసిండ్రు. లాస్ట్ 4 years అని పెట్టింది. యాక్చువల్గా మీరు దీన్ని కాపీ కొట్టడం కాదు. మీకు ఇప్పుడు ఏమైపోయింది? 10 years అయిపోయింది. యు ఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. మనము మన స్థానికతను నిర్ధారించడానికి మనము రాష్ట్రముగా నిర్ణయం తీసుకోవాలి. మేము ఆ రోజు తీసుకున్నాం. ఉద్యోగాల కోసం మేము తీసుకున్న జీవోలో చాలా స్పష్టంగా 2018లో మేము తీసుకున్నటువంటి జీవోలో చాలా స్పష్టంగా మేము అన్ని విషయాలు కూడా అందులో చెప్పాం. ఏది ఈ 7 years ఉంటే 7 yearsలో పూర్తిగా చదివి ఉండాలి, 7లో 4 years చదివినా పర్వాలేదు, లేదా చివరి 4 సంవత్సరాలు చదివినా పర్వాలేదు. అంటే ఇట్లా వేరియస్గా ఎక్కడ కూడా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగకుండా జాగ్రత్తగా ఉద్యోగాల కోసం మేము ఆ రోజు ఫ్రేమ్ చేసినాం. మరి విద్యా అవకాశాల కోసం మీరు కూడా ఫ్రేమ్ చేయాలన్నా వద్దా? ఒక మెడికల్ ఎడ్యుకేషన్కు మీరు రూల్స్ ఇచ్చినారు. మరి లా సంగతి ఏంది? ఇంజనీరింగ్ సంగతి ఏంది? యూనివర్సిటీ అడ్మిషన్స్ ఏంది? ఒక సమగ్ర ప్రణాళిక ఉండద్దా? రాష్ట్రంలో ఎవరు ఉద్యోగానికి అప్లై చేసినా ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా ఒక జీవో ఇచ్చినాం మేము. అదేవిధంగా 1979లో విద్యా ఉద్యోగం కోసం సమగ్రమైన జీవో అప్పుడు కూడా ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో కేవలం మెడికల్ ఎడ్యుకేషన్కి ఇచ్చిండ్రు. ఆ మెడికల్ ఎడ్యుకేషన్లో 4 ఏళ్ళు అనే నిబంధన పెట్టారు. ఇది ఎంత అసమగ్రం అంటే ఉదాహరణ 2-3 చెప్తాను నేను. ఇప్పుడు 10th అయిపోయింది. ఇంటర్మీడియట్కి ఎవరన్నా పోయి గుంటూరులో చదివినరు, విజయవాడలో చదివినరు, లేదా బెంగళూరులో చదివినరు, వాడు నాన్ లోకల్ అయిపోతారు కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్ పోతే ఇంకోటి ఎవరన్నా పిల్లలు ఇప్పుడు పీజీ ఉంటుంది, ఎంబీబీఎస్ తర్వాత ఏముంటుంది? పీజీ ఉంటుంది. ఎంబీబీఎస్లో నీట్లో మంచి ర్యాంక్ వస్తే మన పిల్లలు ఎక్కడ తీసుకుంటారు? ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ జైపూర్, మద్రాస్ టాప్ కాలేజెస్లో పోయి సీట్ తీసుకుంటారు. ఎయిమ్స్ మద్రాస్లో చదివిండి అనుకో మన పిల్లోడు, 5 ఏండ్లు ఎంబీబీఎస్ మద్రాస్లో చదివితే వాడు నెక్స్ట్ ఇప్పుడు పీజీకి తెలంగాణలో ఎగ్జామ్ రాయాలంటే ఏమవుతుంది? దీని ప్రకారం వరుసగా చివరి 4 ఏండ్లు ఏడు చదివితే వాళ్ళు లోకల్ అని పెట్టినావు. మన బిడ్డ నీట్లో ఆల్ ఇండియా కోటాలో 15% ఓపెన్ కాంపిటీషన్, దేశంలో ఎక్కడైనా సీటు కొట్టచ్చు. ఢిల్లీలోనో మద్రాసులోనో ఎయిమ్స్లో సీటు కొడితే రేపు పీజీ చదవడానికి తెలంగాణ వస్తా అంటే అతను నాన్ లోకల్ అవుతాడా కాదా? దీని ప్రకారం అంటే మన తెలంగాణ బిడ్డ మనకు నాన్ లోకల్ అయిపోతుంది. ఇప్పుడు మన పిల్లలు కొంతమంది పోయి విదేశాల్లో చదువుతున్నారు. ఫిలిప్పైనో, చైనా, రష్యాలో పోయి ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎంబీబీఎస్ పూర్తయి వాపసు వచ్చి నేను తెలంగాణలో పీజీ చేస్తా అంటే మనకు అవకాశం ఉందా? దీని ప్రకారం
హీ విల్ బికమ్ నాన్ లోకల్. కొంతమంది మన పిల్లలు కర్ణాటకలో మహారాష్ట్రలో డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎంబీబీఎస్ చదివి బ్యాక్ వచ్చి నేను పీజీకి ఎగ్జామ్ రాస్తా అంటే హీ విల్ బికమ్ నాన్ లోకల్. అంటే ఎంత అస్పష్టత ఉన్నది ఇందులో. రెండవది, ఇప్పుడు కొంతమంది పిల్లలు లాంగ్ టర్మ్ కోచింగ్ పోతారు 4 years తర్వాత. నువ్వు లాస్ట్ 4 years అంటే ఉండవు కదా నువ్వు. అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా కూడా మనం ఇప్పుడు చూడండి, నేను ఇది కేరళ, కర్ణాటక, తమిళనాడు వాళ్ళ ఎంబీబీఎస్ అడ్మిషన్స్కు వాళ్ళు అవలంబించే పద్ధతి ఏంది. తెలంగాణది నిన్నటి దాకా ఒక ప్రత్యేక పరిస్థితి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నాం. 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా విద్యా అడ్మిషన్స్ మనం చేసినాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్, ఇది మొదటి విద్యా సంవత్సరం తెలంగాణ సొంత రాష్ట్రంగా తమ విద్యార్థులకు విద్యా అడ్మిషన్స్ కోసం, ప్రవేశాల కోసం తమ సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే మొదటి అవకాశం ఇవాళ తెలంగాణకు వచ్చింది. నిన్నటి వరకు నీకు లేదు. నిన్నటి వరకు నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా విధానాలనే కొనసాగించినాం. బికాజ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ళు విద్యా ప్రవేశాల కోసం పాత పద్ధతినే పాటించాలని పార్లమెంట్ చట్టం చేసింది. అందువల్ల నిన్నటిదాకా నీకు అవకాశం లేదు. నువ్వు కూడా ఇదే పద్ధతి చేసినావు అంటే మనం అదే పద్ధతి చేసినాం. ఎందుకు చేసినాం? పార్లమెంట్ సెడ్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ ద నెక్స్ట్ 10 years. ఇప్పుడు నీకు అది అవకాశం, ఇప్పుడు అవసరం లేదు. నవ్ యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఇండిపెండెంట్. తెలంగాణ రాష్ట్రంగా మన పిల్లలకు విద్యా ప్రవేశాల కోసం స్థానికతను నిర్ధారించడానికి నువ్వు స్వంతగా నిర్ణయం తీసుకునే అధికారం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. మన రాష్ట్రానికి ఉన్నది. దాన్ని మర్చిపోయి వీళ్ళు పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న ఒక పారాగ్రాఫ్ను పెట్టినరు, కింది తొలగించిండ్రు. అయితే వెదర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈజ్ అప్లయింగ్, మీరు యథావిధిగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో గతంలో ఉన్నాయన్నీ పెట్టండి. లేదు మేము ఉద్యోగ అవకాశాల కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణకు ఢిల్లీకి పోయి సవరణ తెచ్చి మన పిల్లలకు లాభం అయ్యేటట్టు 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చాం. యూ ఆల్సో డూ దట్ ప్రాసెస్. 8 నెలల ఏం చేస్తుండ్రు మీరు వచ్చి? లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు అనుకుంటే ఇతర రాష్ట్రాలు చేసినట్టు నువ్వు కూడా సొంతగా మన రాష్ట్రానికి రూల్స్ ఫ్రేమ్ చేయండి. ఇవాళ తమిళనాడు ఎట్లున్నది? తమిళనాడు రాష్ట్రంలో చూస్తే 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా తమిళనాడులో చదువుకొని ఉండాలి. తల్లిదండ్రులు కూడా తమిళనాడు వాళ్ళు అయ్యి ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి తమిళనాడులో. రేషన్ కార్డో, బర్త్ సర్టిఫికెటో, నేటివిటీ సర్టిఫికెటో మేము తమిళనాడు వాళ్ళమని తల్లిదండ్రికి ఉండాలి. పిల్లలు కూడా 6 నుంచి 12 చదివితే వాళ్ళకాడ ఎంబీబీఎస్ సీటు దొరకడానికి వాళ్ళ అర్హత ఉన్నది. అది తమిళనాడు రాష్ట్రం అట్లా వాళ్ళు తయారు చేసుకున్నారు. కర్ణాటకకు పోతే ఏమంటున్నారు? 7 సంవత్సరాలు కర్ణాటకలో చదువుకొని ఉంటే చాలు. తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరుంటే ఇంకా మంచిది. ఒక్కరన్నా కర్ణాటకలో ఉండి ఉంటే వాళ్ళ పిల్లలు కర్ణాటక పిల్లలుగా పరిగణించి వాళ్ళకు ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్ ఇస్తాం. ఇది కర్ణాటక పద్ధతి. కేరళలో ఒక పద్ధతి ఉంది. కేరళలో ఏమంటున్నారు? వాళ్ళ పిల్లలు కేరళలోనే చదువుకొని ఉండాలి. కేరళలో స్థిర నివాసం తల్లిదండ్రులకు ఉండాలి. ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు ఐఏఎస్లు, ఐపీఎస్లు కేరళకు వచ్చి వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళ పిల్లల్ని కూడా కేరళ పిల్లల్లాగానే చూస్తాము అని కేరళ రాష్ట్రం కూడా తయారు చేసుకున్నది. మరి మనము ఫస్ట్ టైం ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కనుక రాష్ట్రం ఏర్పడిన తర్వాత యు ఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. మీరు ఆ రూల్స్ ఫ్రేమ్ చేయకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పారాగ్రాఫ్ పెట్టి మిగతాయి తొలగించారు. దీనివల్లే అప్పుడేముండే 4 ఏళ్ళు ఇక్కడే చదువుకొని ఉండాలి, ఇది ఇంటర్మీడియట్ 9th 10th, లేదా గత 7 సంవత్సరాల్లో 4 ఏళ్ళు తెలంగాణలో చదివి ఉన్నా కూడా నువ్వు లోకల్గా ఎలిజిబిలిటీ అవకాశం ఉండేది. ఇవన్నీ గమనించాలి కదా. పోనీ పీజీ అడ్మిషన్స్ రేపు మరి పీజీలో ఎట్లా? నువ్వు ఎంబీబీఎస్లో నీట్లో ఇతర పక్క రాష్ట్రంలో చదివి వస్తే నీ పీజీలో మన సీట్లు అసలు ఈ పిల్లలకి పీజీలో తెలంగాణలో చదువుకోవడానికి అర్హతనే కోల్పోతారు. ఇక ఎంబీబీఎస్ బయట చదివితే తెలంగాణ పిల్లలు తెలంగాణలో పీజీ చేయడానికి అర్హత కోల్పోతారు. తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రంలో ఎక్కడైనా చదివితే వాళ్ళు తెలంగాణలో ఎంబీబీఎస్ అడ్మిషన్కు అర్హత కోల్పోయే విధంగా మీరు రూల్స్ ఫ్రేమ్ చేసినారు. ఆ రోజు ఉన్న రూల్స్లో దీంతో పాటు కింద 1, 2, 3, 4 దెర్ ఆర్ 4 ఆప్షన్స్. కానీ మీరు ఒక ఆప్షన్ పైది మాత్రం పెట్టి కింది తీసి పడేసిండ్రు. అంటే ఎంత అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద, పిల్లల భవిష్యత్తు మీద మీకు ఏమాత్రం ఆలోచన లేకుండా పోయింది. అయినా ఇది ఒక మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చేసినారు మీరు.
టోటల్ స్టేట్ యాజ్ ఎ హోల్ విద్యా ప్రవేశాల కోసం ఈ రాష్ట్రంలో స్థానికతను ఎలా నిర్ధారిద్దాము అనడానికి ఒక ప్రణాళిక ఉండాలనే వద్దా రాష్ట్రానికి? ఏం చేయాలి రాష్ట్రము? చీఫ్ సెక్రటరీ గారు, జిఏడి సెక్రటరీ, లా సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఒకరిద్దరు వైస్ ఛాన్సలర్ని పెట్టి ఒక కమిటీ వేసి దీన్ని స్టడీ చేసి పక్క రాష్ట్రాలు ఎట్లా చేస్తున్నాయి, నిన్నటి వరకు ఉన్నది ఏంది, రేపు మన పిల్లలకు మేలు చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఒక కమిటీ లాగా ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని దాన్ని పరిశీలించి జిఏడి నుంచి ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అది ఏ యూనివర్సిటీకైనా, ఇంజనీరింగ్కైనా, మెడిసిన్కైనా, లాకైనా ఇట్ విల్ బికమ్ ఏ కామన్ రూల్ ఫర్ అడ్మిషన్స్. కానీ మీకు అసలు ఈ గవర్నమెంట్ నడిపే విధానం మీద మీకు ఇంకా అవగాహన రావడం లేదా? గవర్నమెంట్ను ఎట్లా నడపాలో మీకు తెలవడం లేదు. ఈజ్ ఇట్ ద వే? ఎడ్యుకేషన్కి ఒక సిస్టమ్ ఉండాలి. మెడికల్ కోర్ట్ ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఇస్తారా? మెడికల్ అడ్మిషన్స్కి మీరు ఇచ్చేస్తారు. ఇది కూడా అంతా తలా తోక లేకుండా, ఒక సరి అయినటువంటి విధానం లేకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పేరాన్ని పెట్టి ఒక ఆప్షన్ని పెట్టి మిగతా 2 ఆప్షన్స్ తొలగించి సింపుల్గా మీరు మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చిండ్రు. దీనివల్ల మన పిల్లలకు చాలా నష్టం జరుగుతుంది. రేపు మెడిసిన్లో, రేపు పీజీలో అన్యాయం జరుగుతుంది. మన తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్కు బయటకు పోయినా, లాంగ్ టర్మ్ కోచింగ్ పోయినా ఆ పిల్లలకు ఈరోజు అన్యాయం జరిగే అవకాశం ఉంది. అంటే మీరు పూర్తి అనాలోచితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు చేయాల్సిందేంది? విద్యా ప్రవేశాల కోసం తెలంగాణలో ఏ రకంగా మనం స్థానికతను నిర్ణయిద్దాము అని ఒక క్లారిటీ ఉండాలన్నా వద్ద గవర్నమెంట్కు. సో ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని తక్షణమే ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి, ఇప్పుడు మనము 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ నుంచి మనం బయటపడ్డాం కనుక నౌ విద్యా ప్రవేశాల కోసం తెలంగాణ ఈజ్ ఇండిపెండెంట్ టు టేక్ డెసిషన్స్. ఇప్పుడు మనం ఏ రకంగా మన పిల్లలకు మేలు చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి, అన్ని పార్టీలను పిలవండి. ఏ రకంగా మన తెలంగాణ పిల్లలకు మేలు చేయాలనో ఓ అఖిలపక్షాన్ని పిలిస్తేనైనా మేమైనా వచ్చి మీకు తగిన సూచనలు మా అనుభవ రీత్యా మేము అందిస్తాం. అందరం కలిసి తెలంగాణ పిల్లలకు మేలు చేసే విధంగా పనిచేద్దాం. ఆ రోజు మేము ప్రైవేట్ కాలేజీల్లో బి కేటగిరీ సీట్ల విషయంలో జాగ్రత్త వహించాం. తెలంగాణ ఏర్పడ్డాక కొత్త కాలేజీలు పెడితే 100% పిల్లలకు మన పిల్లలకు దక్కేటట్టుగా మేము ప్రయత్నం చేసినాం. కానీ మీరు అసలు గాళ్ళ దీపంలాగుంది మీ పాలన. ఒక అవగాహన లేకుండా మీరు వాళ్ళు చేస్తూ ఉన్నారు. నాకు అర్థమవుతలేదు అసలు. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నాడు? వైస్ ఛాన్సలర్ హెల్త్ యూనివర్సిటీ ఏం చేస్తున్నాడు? మరి ఈ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నట్టు? ఇంత అవగాహన లేకుండా ఉంటారా? ఈజ్ ఇట్ ద వే? కొన్ని లక్షల జీవితాలు కదా ఇది, లక్షల మంది విద్యార్థులతో మీరు చెలగాటమాడుతున్నారు. ఎంత కష్టపడతారు పిల్లలు డాక్టర్ కావాలని? 9,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఈరోజు మన రాష్ట్రంలో. ఆ పిల్లల జీవితం ఒకసారి మిస్ అయిపోతే, ఒక విలువైన విద్యా సంవత్సరం మిస్ అయిపోతే ఎంత కష్టపడతారు ఆ పిల్లలు? లీగల్గా కూడా కోర్టుకు పోయినా ఇదంతా కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా క్లారిటీ తెచ్చుకొని జిఏడితో సంప్రదించి ఒక హై లెవెల్ కమిటీ వేసి తక్షణమే ఈ జీవోను సవరణ చేయాలి. విద్యా ప్రవేశాలలో స్థానికత నిర్ధారణ కోసం ఒక స్పష్టమైన అవగాహనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. అడ్మిషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేంట్లో ఏం ఇవ్వలేదు, అదే ప్రాబ్లం. వీళ్ళు ఓన్లీ ఏం చేసిందంటే మీకు అది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది కదా, అది కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఇష్యూ లేదు, దాంట్లో మిస్ చేయలేదు. బట్ స్థానికతను నిర్ధారించే విషయంలో మిస్ చేసినారు. అది 4 ఇంటర్మీడియట్ నుంచి వరకు ప్రీవియస్ 4 ఇయర్స్ తెలంగాణలో చదివి ఉంటే చాలు అని గతంలో ఉంది, అది ఇప్పుడు కూడా ఉంది. అయితే గతంలో దీంతో పాటు ఇంకో ABCD స్థానికత కోసం ప్రెసిడెన్షియల్ రూల్లో 4 విధానాలు, 4గిట్లలో ఏ ఒక్కటి ఉన్నా కూడా పిల్లలకు అర్హత ఉండేది. వీళ్ళ 4గిట్లో 3 తొలగించి మొదటిది మాత్రమే పెట్టేసినారు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అది ప్రెసిడెన్షియల్ రూల్.
యూ హ్యావ్ టు రీఫ్రేమ్ నౌ. నిన్నటి దాకా నీకు అవకాశం లేదు. ఎందుకు? రాష్ట్ర విభజన చట్టం యథాస్థితిని కొనసాగించండి, 10 ఏళ్ల దాకా దీన్ని మార్చొద్దు అని చెప్పింది. విద్య కోసం, ఉద్యోగాల కోసం చెప్పలేదు కదా. ఉద్యోగాల కోసం ఢిల్లీకి పోయినాం. 95% స్థానికులకు, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ప్రభుత్వం జీవో తేవడం జరిగింది. 2017లో మనం దాన్ని తెచ్చుకున్నాం. ఉద్యోగాల విషయంలో మేము ఎట్లయితే తెచ్చినామో విద్యా ప్రవేశాల కోసం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టమైనటువంటి విధానాన్ని లోకల్ రిజర్వేషన్ నిర్ణయించడం కోసం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఇప్పుడు ఎనిమల్ హస్బెండరీలో కూడా విద్యా ప్రవేశాలు ఉంటాయి, ఫిషరీస్లో విద్యా ప్రవేశాలు ఉంటాయి, ఫారెస్ట్లో విద్యా ప్రవేశాలు ఉంటాయి, రెగ్యులర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంటు డిసైడ్ చేయదు. ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై GAD. ప్రభుత్వంగా క్యాబినెట్గా ఒక నిర్ణయం తీసుకొని ఒక పాలసీని ఇస్తే అన్ని విద్యాలయాలు దాన్ని పాటిస్తాయి. కానీ అట్లా పాటించకుండా ఇలా మెడికల్లో ఇచ్చినటువంటి జీవో అసంబద్ధంగా, అసమగ్రంగా తెలంగాణ పిల్లలకు నష్టం చేసే విధంగా జీవో తెచ్చారు. అందువల్ల ఈ ప్రభుత్వానికి, అందుకని ఆయన మొదట్లోనే అన్నాడు గాల్లో దీపంలాగా ఉంది పాలన. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, అర్థం కాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి, మేము కూడా వచ్చి తగిన సూచనలు చేస్తాం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడదాం, మన విద్యార్థులకు తెలంగాణలో అడ్మిషన్స్ దొరికే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మా యొక్క సూచన. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కువ శాఖలు ఉంటే మరి ఆయన చూడాలి కదా. ఆయన చూడకపోతే సెక్రటరీలు చూడాలి కదా, చీఫ్ సెక్రటరీ చూడాలి కదా, అడ్వైజర్లను పెట్టుకున్నారు కదా, 6-7 అడ్వైజర్లు ఉన్నారు. ఏం చేస్తున్నారు అడ్వైజర్లు అందరు? మరి ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇది అందరూ, ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వంలో ఉండే క్యాబినెట్ కానీ, అధికారులు, టోటల్లీ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఫెయిల్యూర్.